లోకేష్ గారితో పిల్లలు ప్రసంగించబోతూ ఉన్నారు. వారి ప్రశ్నలను వాళ్ళు ఇప్పుడు సంధించబోతూ ఉన్నారు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారమ్మా ప్రశ్నలు అడగటానికి? ఎవరెవరు ఉన్నారు ఒక్కసారి చేతులు ఎత్తండి చూద్దాం. వెరీ గుడ్. సరే, ప్రశ్నలు అయితే ఉన్నాయి, మీరు ముందే మాకు చెప్పారు. శ్రీమతి స్వర్ణ భారతి గారిని వారిని ప్రశ్నలకు సిద్ధం చేయవలసిందిగా కోరుతూ, పిల్లలు మీ పేరు చెప్పుకోండి. ముందుగా మీ పేరు చెప్పి ఆ తర్వాత మీ సమస్యను అడగండి. ఈ ప్రశ్న ఎక్కడో ఉన్నటువంటి సర్ ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ నియమాన్ని కనుక్కోవటానికి ప్రారంభం. అలాగే మీరు అడిగే ప్రశ్నలు ఎన్ని రకాల ఇన్వెన్షన్స్ని తీసుకొస్తాయో అని ఎదురు చూస్తూ మీకు స్వాగతం. నమస్కారం. ఈ ప్రశ్న చాగంటి గారికి. నమస్కారం గురువు గారు, నా పేరు రాజా. నేను సివిఆర్ జిఎంసి హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. గురువుగారు, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అయిన మేము ఒత్తిడిని ఎలా అధిగమించాలి గురువుగారు? మంచి ప్రశ్న వేశావయ్యా. కానీ నీ ప్రశ్నని అభినందించడానికి కారణం ఏమిటంటే అది కేవలం వ్యక్తిగతంగా నీకు మాత్రమే సంబంధించింది కాదు. ఇవాళ అనేక లక్షల మంది విద్యార్థులకు ప్రతినిధిగా నువ్వు ఈ ప్రశ్న అడిగావు. చాలా మంచి ప్రశ్న. ఒత్తిడిని ఎలా అధిగమించాలి? ఒత్తిడిని అధిగమించడానికి ఎప్పుడు రెండు పరిష్కారాలు ఉంటాయి. ఒకటి ఆత్మవిశ్వాసం, రెండు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం. ఆత్మవిశ్వాసము అంటే నువ్వు చదువుకున్న దాని మీద నువ్వు నమ్మకం పెంచుకోవాలి. నాకు ఇచ్చిన సిలబస్ ఏదుందో దాన్ని బాగా చదువుకున్నాను. మాస్టారు చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా విన్నాను. నాకు ఏదైనా అర్థం కాకపోతే మాస్టర్ని అడిగాను. ఆయన నాకు ప్రేమగా చెప్పారు. ఇన్నాళ్ళు హోంవర్క్ చేశాను, ఇంత నోట్స్ రాశాను, ఇన్ని టెక్స్ట్ బుక్స్ చదివాను, నాకు చాలా విషయాలు తెలుసు. కాబట్టి ఇప్పుడు అందులోంచే 10 ప్రశ్నలు ఇస్తారు, అది కాకుండా ఎక్కడి నుంచో ఇవ్వరు. కాబట్టి నేను తప్పకుండా వ్రాయగలను అని ముందు నీ మీద నువ్వు ఆత్మవిశ్వాసం పెంచుకుంటే నువ్వు చాలా హాయిగా ప్రశాంతంగా పరీక్షకి వెళ్ళగలుగుతావు. అట్లా కాకుండా నువ్వు ఏదో భయంతో నేను చదివినవి నాకు జ్ఞాపకం వస్తాయా, నేను అన్నీ చదివానా, నేను వదిలేసినవి ఏమైనా వస్తాయా అన్న బెంగ పెట్టుకోకుండా నీ మీద నువ్వు విశ్వాసాన్ని ముందు పొందగలగాలి. 2, నువ్వు ఇవాళ పరీక్ష ఉంది అంటే నిన్న రాత్రి నుంచి చదివితే నువ్వు బెంగ పెట్టుకోవాలి, ఒత్తిడి పడాలి. ప్రతిరోజు కూడా నువ్వు ప్రణాళికాబద్ధంగా నేను ఇన్ని గంటలకి నిద్ర లేవాలి అంటే ఖచ్చితంగా అన్ని గంటలకి నిద్ర లేవాలి. నరేంద్ర మోడీ గారి తండ్రి చెప్పులు వేసుకుని ఎడుతుంటే టక్ టక్ టక్, ఆయనే వాడినటువంటి శబ్దం ఇది ఇంటర్వ్యూలో. టక్ 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 అన్న శబ్దం వినపడితే గడియారాలు దిద్దుకునేవారట. 4:30 మోడీ గారి తండ్రి వెళుతున్నారని చెప్పి, దామోదర్ గారు వెళుతున్నారని చెప్పి. అంటే అంత ఖచ్చితంగా సమయపాలన అలవాటు కావాలి. ఇన్ని గంటలకి లేవాలంటే అన్ని గంటలకి లేవాలి. ఇన్ని గంటలు నేను చదువుకోవాలంటే ఆ పుస్తకాలు కావలసినవి దగ్గర పెట్టుకుని గడికి లేవడం కాకుండా చక్కగా చదువుకోవాలి. అన్నం తింటే నువ్వైపోయినట్టు, నీళ్లు తాగితే నువ్వైపోయినట్టు, నువ్వు చదివింది నువ్వైపోవాలి. అంటే అంత బాగా చదవాలి. ఒక కాగితం మీదకి సూర్యరశ్మి పడితే కాగితం కాలదు. ఒక కుంభాకార కటకాన్ని, భూతద్దాన్ని సూర్యబింబానికి ఎదురుగుండా పెడితే ఆ కాంతి అందులోంచి వచ్చి కాగితం మీద పడితే కొంతసేపటికి కాగితం కాలుతుంది. ఎందుకనంటే ఆ వేడి భూతద్దంలోంచి ఒక చోట కేంద్రీకృతం అయింది, కాలింది కాగితం. నువ్వు చదివితే అలా చదవాలి. చదువుతున్నంతసేపు పుస్తకం ఏం చదువుతున్నావో అది నీలోకి వెళ్ళిపోవాలి. భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తి ఉన్నంటాడు భర్తృహరి. నీకు అవసరమైనప్పుడు అలా జ్ఞాపకానికి రావాలి. నువ్వు తిన్నది నువ్వెట్లా అయిపోయావో, నువ్వు తాగింది నువ్వెట్లా అయిపోయావో, నువ్వు చదివింది నువ్వు అట్లా అయిపోవాలి. నీకు అలా జ్ఞాపకం ఉండాలి. అలా ప్రతిరోజు చదువుకోవడం నీకు సంతోషం కావాలి. చదువు భారంగా చదవకూడదు. ఇట్ మస్ట్ బి ఎ ప్యాషన్ ఫర్ యూ. ఎప్పుడు తెల్లారలేద్దాం, ఎప్పుడు చదువుదామని నీకు ఆసక్తి ఉండాలి, ఆతృత ఉండాలి, అందులో ఒక గొప్ప సంతోషం ఉండాలి. అలా నువ్వు టైం మేనేజ్మెంటు, డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేర్చుకుంటే ఒత్తిడి అన్న మాటే ఉండదు. నువ్వు ధైర్యంగా
ఏ పరీక్షకైనా పెడతావు, ఎదుర్కొంటావు. ఎప్పుడైనా ఒకసారి వైఫల్యం లభించిందనుకో, కలాం గారిని తలుచుకో. ఫెయిల్ అంటే ఆయన ఫెయిల్ అంటే పడిపోయావని కాదు, ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్, FAIL అని డిఫైన్ చేశారు. ఇది మొదటిసారి పొరపాటు జరిగినది. మళ్ళీ చేతిలో మట్టి ముద్ద కింద పడితే భూమిని అంటుకుంటుంది, బంతి పడితే పైకి లేస్తుంది. అలా పైకి లే తప్ప బెంగ పెట్టుకోకు. ఇక పైన అన్ని విజయ పరంపరలతో కొనసాగు. శుభం భూయాత్. ధన్యవాదాలు గురువుగారు. తదుపరి ప్రశ్న మరొక విద్యార్థి అడగటానికి సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్కారం గురువు గారు. నా పేరు నాగదుర్గారాణి. నేను KSRZP గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. మంచి అలవాట్లు అనేవి మనం ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేస్తారా గురువుగారు? చాలా సంతోషం అమ్మా. నువ్వు స్పష్టమైనటువంటి రీతిలో చక్కగా నువ్వు పరిచయం చేసుకుని ప్రశ్న వేశావు. మంచి అలవాట్లు అన్నవి నీకే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, సమాజానికి, దేశానికి కూడా ఉపయోగపడతాయి. మన దేశంలో వైద్య ఆరోగ్య శాఖ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది దేశం మొత్తం మీద. అందులో చాలా వ్యాధులకు కారణం ఏది అంటే, అన్నం తినేటప్పుడు, పలహారం చేసేటప్పుడు చేతులు సబ్బుతో కడుక్కోకుండా ఎట్లా ఉంటే అట్లాగే ఏది పడితే అది తినడం. 2, చాలా కాలం నిలవ ఉన్న పదార్థాలు కేవలం నాలుకకు రుచిగా ఉన్నాయి కదా అని తినడం. అట్లా కాకుండా మనం తిన్నది మనలోకి వెళ్ళి మన శరీరాన్ని నిర్మాణం చేస్తుంది అని దాని విలువ తెలుసుకున్నప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉండడం చాలా చాలా ముఖ్యం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఇది బాగుండకపోతే నువ్వేం చేయలేవు. దీనితో వ్యాయామం చేయడం, తినేటప్పుడు చేతులు కడుక్కోవడం, కాళ్ళు కడుక్కోవడం, స్నానం చెయ్యడం శుభ్రంగా, నీ మేజోళ్ళు నువ్వే ఉతుక్కోవడం అలవాటు చేసుకున్నావు అనుకో, నీకు వేళ్ళకి వ్యాయామం ఉంటుంది. 2, మాసిపోతే ఎంత కష్టమో మీ అమ్మగారికి అవి ఉతకడం నీకు అర్థం అవుతుంది. రాజగోపాలాచారి గారు ఇంకా చనిపోవడానికి నెలలాళ్ల ముందు వరకు తన జేబు రుమాలు తాను ఉతుక్కునేవారు, ఎందుకంటే చేతులకు పట్టు ఉంటుందని. నీ బట్టలు నువ్వు ఉతుక్కోవడం ఇటువంటివి నేర్చుకున్నావనుకో, అవి మంచి అలవాట్లు. దానివల్ల నీకే కాదు, నీకు జ్వరం వచ్చిందనుకో, అమ్మ దేవుడి దయవల్ల నీకు రాకూడదు కానీ వచ్చిందనుకో, వస్తే మీ నాన్నగారు సెలవు పెట్టి నిన్ను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. మీ అమ్మగారు పనులన్నీ మానుకుని నీ దగ్గర కూర్చోవాలి. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీకే కాదు, సమాజానికి, ప్రభుత్వానికి, వైద్యశాలకి, అందరికీ ఉపకారం చేసిన దానివి అవుతావు. నువ్వు చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు, వ్యాయామం చేస్తే చాలు, కాసేపు పరిగెడితే చాలు, అవుట్ నాట్ అవుట్ అని గట్టిగా అరిస్తే చాలు, 2 గంటలు మాట్లాడినా, భవిష్యత్తులో ఎప్పుడైనా నువ్వు ప్రసంగాలు చేయవలసి వచ్చినా, సమావేశాలు నిర్వహించవలసి వచ్చినా గుక్కెడు నీళ్లు తాగకుండా నిర్వహిస్తావు. ఆ శక్తి నీ కండరాలకు వస్తుంది. అటువంటివి నేర్చుకో. ఇక నువ్వు జీవితంలో శాంతి పొందడానికి ఎప్పుడూ కష్టమే పడితే, మాకు ఎప్పుడూ చదువు ఎప్పుడూ కష్టమే అంటే మరి మాకు సంతోషం ఎప్పుడండి అంటావేమో. మంచి హాబీస్ నేర్చుకో. మంచి హాబీస్ అంటే అవి చదువులో అంతర్భాగం కాదు, కానీ దాని ద్వారా నువ్వు శాంతిని పొందవచ్చు. ఒక్కొక్కసారి నీ హాబీ నువ్వు చదువుకున్న దానికన్నా గుర్తింపు ఎక్కువిస్తుంది. శ్రీపాద పినాకపాణి గారిని కర్నూలులో మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ చేశారు. శ్రీపాద పినాకపాణి గారు మంచం మీద ఆఖరి రోజుల్లో పడుకుని ఉండగా నేదునూరి కృష్ణమూర్తి గారు, విజయవాడలో మల్లాది బ్రదర్సు, వీళ్ళందరూ వెళ్ళి చుట్టూ చేరి కర్ణాటక సంగీతం పాడారు. ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్, కానీ కర్ణాటక సంగీతానికి అంత పెద్ద పేరు తెచ్చారు. ఇవాళ శ్రీపాద పినాకపాణి గారు అంటే సంగీతం నేర్చుకునే వాళ్ళందరూ 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. ఒక డాక్టరు హాబీ సంగీతం నేర్చుకుని అంత గొప్పవారయ్యారు. నువ్వు చక్కగా 4 కీర్తనలు పాడడం నేర్చుకున్నావు అనుకో, నీకు ఎప్పుడైనా విసుగ్గా ఉన్నప్పుడు నువ్వే ఓ కీర్తన పాడుకుంటే ఎంత సంతోషిస్తావో. మా ఊరంటే కాకినాడ, అక్కడ డాక్టర్ జగదీశ్వరి గారని ఉన్నారు. ఆవిడ పురుళ్ళు పోయడంలో నిష్ణాతురాలు, అన్ని ఆపరేషన్లు చేసేవారు. ఆవిడ ఆపరేషన్కి మధ్యలో రిలాక్స్ అవ్వలసి వస్తే తంబూరా పట్టుకుని వాయిస్తూ కీర్తన పాడుకుని వైద్యం చేస్తారు. ఇప్పటికీ మహాప్రఖ్యాతి ఆవిడ, మహావృద్ధురాలైపోయారు. ట్రిప్లెట్స్కి, ట్విన్స్కి దాని మీద మెడికల్ కాలేజెస్లో ప్రసంగాలు చేస్తారు. అది నీకు సొలేస్ ఇస్తుంది, నీకు రిలీఫ్ ఇస్తుంది.
యూ బికమ్ ఏ రివర్సబుల్ టర్బైన్. ఎంత అలసట నీకు తెలియకుండా పోతుంది. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి భవన్లో వీణ వాయించేవారు, నీకు తెలుసా? ఆయన ఫొటోస్ ఉన్నాయి ఇప్పటికీ. ఆ వీణ వాయించడంలో రిలాక్స్ అవుతారు. నాకు కలాం గారు అంటే చాలా ఇష్టం, లింకన్ గారు అంటే చాలా ఇష్టం, విన్స్టన్ చర్చిల్ అంటే నాకు చాలా ఇష్టం. చాలామంది చాగంటి కోటేశ్వరరావు అంటే ఛాందసుడు అనుకుంటారు. కాదు, కోటేశ్వరరావుకి ఇంకో కోణం ఉందని తెలియదు. కాబట్టి ఓ టెన్నిస్ ఆడు, కాసేపు పరిగెత్తు, కాసేపు ఖోఖో ఆడు, బొమ్మలు గీయడం నేర్చుకో. నీలో ఉన్న ఇన్స్టింక్ట్ నీకు తెలుస్తుంది. నీకు ఏది ఇష్టమని అనిపిస్తోందో అది చేయడం ప్రారంభం చెయ్యి. నువ్వు విశ్రాంతి పొందుతావు, పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది. ఓ భాగవతం చదువు, ఓ రామాయణం చదువు, వాటి గురించి మంచి మంచి పుస్తకాలు చదువు, వాటి గురించి పిల్లలతో మాట్లాడు. అట్లాంటి హాబీస్ ఇన్కల్కేట్ చేసుకో. నీకు ఉపయోగం, నీ చుట్టూ ఉన్న పిల్లలు కూడా నీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అలా చేయడం నేర్చుకుంటారు. ఏమ్మా? శుభం భూయాలు. ధన్యవాదాలు సార్. టీచర్ నిజంగా ఈ పిల్లలు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలు కేవలం ఆ జవాబులు వాళ్ళకి మాత్రమే కాదు, మనందరికీ కూడా ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని, ఆలోచనను కలిగిస్తున్నందుకు పిల్లలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ తదుపరి ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నాను. నమస్తే సార్. ఈ ప్రశ్న గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి. మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు? నాకు పెద్ద సమస్య ఉందమ్మా ఇంట్లో. అందరూ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీసే. మా తాతగారి దగ్గర నుంచి నాన్నగారి వరకు అందరూ నన్ను ఇన్స్పైర్ చేసిన వారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే లీ కువాన్ యూ అని ఒక గొప్ప వ్యక్తి నేను చూసి ఇన్స్పైర్ అయ్యా. లీ కువాన్ యూ అనే వ్యక్తి సింగపూర్, మలేషియా నుంచి విడిపోయినప్పుడు ప్రధానమంత్రి అయ్యారు. ప్రధానమంత్రిగా ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక అగ్ర దేశానికి ఎట్లా తీర్చిదిద్దారు. ఆర్థికంగా కాకుండా సమాజంలో కావాల్సిన విలువలు, అంటే అన్ని కులాలు మతాలకు చెందిన వారు కలిసికట్టుగా ఎలా ఉండాలి, సోషల్ హార్మనీ అనేది ఎలా ఏర్పడితే బాగుంటుందని ఆయన చేసి చూపించినవారు. అందుకే ఈరోజు చూస్తే సింగపూర్ లాంటి దేశం అగ్రదేశంగా తయారైంది. భారతదేశానికి వచ్చేగల వాజ్పేయి గారిని చూసి పెరిగిన వారిని. అదేవిధంగా వాజ్పేయి గారి గురించి, అంటే వాస్తవంగా నాకు వాజ్పేయి గారిని కలిసే అదృష్టం నాకు దక్కలేదు. కానీ వాజ్పేయి గారు ఎలాంటి వ్యక్తి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా వస్తారు. నిన్న పొద్దున్న మొన్న రాత్రి ఉపరాష్ట్రపతి గారితో కూర్చుని మాడేటప్పుడు కూడా వాజ్పేయి గారి గొప్పతనం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపరాష్ట్రపతి గారు చెప్తున్నారు. వాజ్పేయి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఒక వ్యక్తి లేదు సార్ మీరు తీసుకున్న నిర్ణయం ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి అని చెప్తే ఆలోచించడానికి సిద్ధపడిన వ్యక్తి. ఆయన తీసుకున్న నిర్ణయం 10 మందితో మాట్లాడి అది మళ్ళీ మార్చిన వ్యక్తి. అంటే ఒక ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి అలా ఆలోచించినప్పుడు మనందరం కూడా ఎంత ఆలోచించాలి అనేది నేను తెలుసుకుంటాం కూడా జరిగింది. సో దేశంలో వాజ్పేయి గారు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే నాకు లీ కువాన్ యూ గారు ఒక ఆదర్శంగా నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. చక్కటి ప్రశ్నకు చక్కటి సమాధానాలు లభిస్తున్నాయి. మరి తదుపరి ప్రశ్నకు సిద్ధంగా ఉన్నారని కోరుతున్నాను, వారిని మాట్లాడవలసిందిగా. గురువుగారు, నేడు యువతకు గురువుగారు, నేడు యువతకు ప్రధానంగా నేర్పించవలసిన విలువలు ఏవి? ఆ విలువలు ఎందుకు ముఖ్యమైనవో తెలియజేయగలరా? అన్నింటికన్నా చాలా ప్రధానమైనటువంటి విలువ ఏది అంటే మనం మన కోసం బ్రతకడం కాదు, మనం ఇతరుల కోసం బ్రతకగలగాలి. మనం అనుకున్నట్టుగా ఇతరులు ఉండాలి అని కోరుకోవడం కన్నా ఇతరులను మనం అర్థం చేసుకుని ఇతరులు సంతోషంగా ఉండడానికి మనం ఎట్లా ప్రవర్తించాలన్నది తెలుసుకోవాలి. నేను ఇన్ని మాటలు చెప్పే కన్నా నీకు ఒక్క పద్యం చెప్తాను, చాలా తేలిక పద్యం. అది మహాభారతంలోది. చాలా కాలం ఆంధ్రదేశంలో ఒక ప్రఖ్యాత దినపత్రిక దాన్ని సంపాదకీయం మీద వేసేది ఈ పద్యాన్ని. ఒరులేమేమియునర్చిన నరవర అప్రియము నీ మనంబున కగు
తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. నేను ఏదైనా మాట్లాడేటప్పుడు నన్ను ఎవరైనా అట్లా మాట్లాడితే, నా పట్ల అట్లా మాట్లాడితే నేను బాధపడతానా? అయితే నేను మాట్లాడను. నేను ఎవరికైనా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇటువంటి పని నాకెవరైనా చేస్తే నేను బాధపడతానా? అయితే వద్దు, నేను వాళ్ళకి చేయను. ఇదొక్కటి చూసుకుంటే, మాట్లాడే ముందు ఇట్లా మాట్లాడితే, నన్ను ఉద్దేశించి ఎవరైనా అట్లా మాట్లాడితే నేను చాలా బాధపడతాను. అయితే నేను ఇంకోళ్ళని ఉద్దేశించి మాత్రం అట్లా మాట్లాడను. నా పట్ల ఎవరైనా ఇట్లా చేస్తే నేను చాలా బాధపడతాను. ఆ పని నేను ఇతరులకు చెయ్యను. ఏదైనా మాట్లాడే ముందు, చేసే ముందు నన్ను గురించి అలా మాట్లాడితే, నా పట్ల అట్లా చేస్తే, నేను ఏమనుకుంటానన్నది ఆలోచించుకోవడం నీకు వస్తే నువ్వు ఇతరులకు అపకారము చెయ్యలేవు. నీ వలన మేలే జరుగుతుంది. ఒరులేమేమియునర్చిన నరవరా ప్రియముని మనంబున కగు తానురులకు నది చెయ్యకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. ఇంకంతకన్నా ధర్మం లేదు లోకంలో. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా చిన్నప్పటి నుంచి నేర్చుకోవలసింది అంతే. గుర్రం జాషువా గారు చిన్న కొడుకు వెళ్ళి పిట్టని కొట్టి కింద పడిపోతే కర్రతో కొట్టి బతికుండగా ఈక పీకుతుంటే ఆయన కూతురు హేమలత రవణం గారే ఒక వ్యాసం రాశారు. జాషువా గారు చాలా మాటలు చెప్పారు. ఆయనకి భౌతత ఎక్కువ. తప్పురా, అలా పక్షికి పడగొట్టి దాన్ని ఈకలు పీకుతున్నావు, అది బాధపడుతుంది, అలా చెయ్యకు అని. పిల్లవాడు వినేవాడు కాదు. ఆయన ఒక రోజున ఏం చేశారంటే, ఆ పిల్లాడు కూర్చునుండగా వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని వాడు వెంట్రుకలు పీకడం మొదలెట్టారు. మొయ్యో 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 అని వాడు ఏడుస్తున్నాడు. యారా, ఇన్ని వెంట్రుకలు ఉన్నాయే, 4 పీకితే ఏడిచావు, దాని ఈకలు పీకేస్తున్నావు, దానికి అన్నీ కలిపో 50 60 ఉన్నాయి, అదెంత ఏడుస్తుందిరా, ఇప్పుడు అర్థమైందా అన్నాడు. మళ్ళీ జీవితంలో ఆ పిల్లవాడు అట్లాంటి పని చేయలేదు. తనకి ఏది జరిగితే బాధో అర్థమైతే అది ఇతరులకు చెయ్యలేడు. ఆ రోజున భారతంలో చెప్పిన పద్యం ఎంత గొప్పదో అర్థమవుతోందా? నీకు ఉదాహరణ కూడా చెప్పా. అందుకని అది అలవాటు చేసుకో, నువ్వు మహితాత్ముడు అవుతావు. ధన్యవాదాలు గురువు గారు. మరొక ప్రశ్నతో పిల్లలు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం గురువుగారు. నా పేరు జాషువా. నేను అమర్జీవి పొట్టి శ్రీరాముల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. గురువుగారు, కాలంతో పోటీ పడుతూ ముందుకు పరిగెడుతున్న మా తరం వారికి రామాయణం, మహాభారతం, భాగవతాలు వంటి గ్రంథాలు చదవడం వలన ఉపయోగం ఏమిటో తెలియజేయండి గురువుగారు. నువ్వు జాషువా అని పేరు పెట్టుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందయ్యా. ఆ పేరు పెట్టిన మీ అమ్మగారికి నాన్నగారికి నమస్కారం చేస్తున్నాను. మహానుభావుడు ఏం కవిత్వం చేశారయ్యా. ఒక్కొక్క పద్యం చదువుతుంటే గుండెలు పిండేసినట్టుంటుంది. అంత గొప్ప పద్యాలు రాశారు కదయ్యా ఆయన. ఇంతకీ నువ్వు నన్ను అడిగిన ప్రశ్నకి జవాబు ఏంటంటే, రామాయణ, భారత, భాగవతాలు ఈ వయస్సులో మేము చదువుకోవడం వల్ల మాకు కలిగే ప్రయోజనం ఏమిటి? నేను నీకు ఒక్క విషయం చెప్తాను, నీకు అర్థమైపోతుంది. నేనేం పెద్ద దాని గురించి ప్రసంగం చేయక్కర్లా. మహాభారతంలో శల్యుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మద్రదేశాధిపతి. అంటే పాండురాజుకి 2 భార్యలు, కుంతి, మాద్రికి సోదరుడు. కాబట్టి నకుల సహదేవులకు మేనమామ. నకుల సహదేవులకి మేనమామ అయితే ధర్మరాజు గారికి, భీముడికి, అర్జునుడికి కూడా మేనమామ. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. తన మేనల్లుళ్ళు కాబట్టి వాళ్ళ పక్షాన యుద్ధం చేద్దామని శల్యుడు మహావీరుడు బయలుదేరి వస్తున్నాడు మద్రదేశం నుంచి. ఆయన వస్తున్నాడని తెలుసుకుని దుర్యోధనుడు ఏం చేశాడంటే, కనపడకుండా చలువ పందిళ్ళు వేయించి సాయంకాలం అయ్యేటప్పటికీ నృత్యం, సంగీతం అన్నీ పెట్టేవాడు. పొంగిపోయి ఇవన్నీ ధర్మరాజు చేస్తున్నాడు అనుకుని ఓ రోజున ఎవరు చేస్తున్నారు, ధర్మరాజు గారే కదా, ఉన్నాడా రమ్మనమన్నారు. అప్పటి వరకు కనపడకుండా దాక్కున్న దుర్యోధనుడు ఎదురుగుండా వచ్చి, మీరు మహానుభావుడు, మీరు వస్తుంటే మా పక్షాన యుద్ధం చేయాలా, మీకు ఇవన్నీ నేనే ఏర్పాటు చేశానన్నాడు. పొగిడేటప్పటికి పొంగిపోయాడు శల్యుడు. నీకేం కావాలి చెప్పు, చేసి పెడతానన్నాడు. మీరు మా పక్షాన యుద్ధం చేయండి అన్నాడు. తప్పకుండా చేస్తానన్నాడు. దేనికి బయలుదేరాడు? పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి బయలుదేరాడు. పొగిడి 4 సత్కారాలు చేసేటప్పటికీ అది వదిలేశాడు. కౌరవుల పక్షాన యుద్ధం చేయడానికి వెళ్ళాడు. పోనీ వెళ్ళిన వాడు ఏం చేయాలి? దుర్యోధనుడితో వెళ్ళిపోవాలి.
తగుదునమ్మా అని ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి తెలిసిన విద్య ఈయనకి తెలీదా? ఈయన కూడా పొగిడాడు. పొగిడి ఆయన్ని కుర్చీ వేసి కూర్చోబెట్టి తన కింద కూర్చొని నహుషోపాఖ్యానం చెప్పమన్నాడు. అంటే ధర్మరాజు గారంతటి వాడు కింద కూర్చుని వింటున్నాడు, నేను చెప్తున్నాను కదా అని నహుషోపాఖ్యానం చెప్పి పొంగిపోయి, ధర్మరాజా నీకేం కావాలి చెప్పన్నాడు. మళ్ళీ పొగడ్తకు లొంగిపోయాడు. ధర్మరాజు గారు అన్నాడు, మీరు ఎటు అక్కడ మాట ఇచ్చారు కదా, అక్కడే యుద్ధం చేయండి. మా పక్షాన కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేస్తాడు. మళ్ళీ కృష్ణుడితో సమానమైన సారథి మీరే, కాబట్టి మీరు అక్కడ కర్ణుడికి సారథ్యం చేస్తారు. చేసినప్పుడు కర్ణుడికి మనశ్శాంతి లేకుండా అదే పనిగా నింద చేయండి. నింద చేస్తే కర్ణుడికి బుద్ధి కేంద్రీకరణ పోతుంది, అంటే కాన్సన్ట్రేషన్ పోతుంది. పోతే కర్ణుడు చచ్చిపోతాడు. మాకు జాలు, ఆ ఉపకారం చేయండి అన్నాడు. తప్పకుండా నీకు ఈ ఉపకారం చేసి పెడతానన్నాడు. నిజానికి శల్యుడు కానీ కృష్ణుడు కానీ ఆ రోజుల్లో సారథ్యం నేర్చుకోక్కర్లా. ఇందాక ఆ పాప అడిగిందే, అది వాళ్ళిద్దరికీ హాబీ. నేర్చుకుని ప్రపంచ ప్రఖ్యాతి పొందారు సారథ్యంలో. కృష్ణుడు విలువకి కట్టుబడి అర్జునుడికి సారథ్యం చేసి అర్జునుడిని కాపాడి పార్థసారథి అని బిరుదు పొందాడు. శల్యుడు కర్ణుడికి సారథ్యం చేసి ధర్మరాజుకి మాట ఇచ్చానని అదే పనిగా కర్ణుడిని విమర్శించి నింద చేసి కర్ణుడు చచ్చిపోవడానికి కారణమై, చచ్చిపోయిన తర్వాత కాళీరథం పట్టుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి పాపం కర్ణుడు గొప్పవాడే కానీ చచ్చిపోయాడు అన్నాడు. అందుకని ఇప్పటికీ మన పక్షాన ఉండి మనని విమర్శిస్తూ మనని పాడు చేయడానికి ప్రయత్నించేవాడిని వీడి శల్య సారథ్యం రా అంటారు. దేనికి పనికొచ్చింది శల్యుడి విద్య? పొగట్టకి లొంగిపోవడం ఎంత ప్రమాదకరమో, నువ్వు ఎంత గొప్పవాడివైనా పొగట్టలకి లొంగిపోయే బలహీనత ఉంటే పాడైపోవడం కాదు, కాలం ఉన్నంత కాలం అపకీర్తి శల్య సారథ్యం అని పేరుండిపోయినట్టు. కాబట్టి నేను వృద్ధిలోకి రావడమే కాదు, పొగట్టలకి లొంగకూడదు. అలాగని పెద్దల ఆశీర్వచనాన్ని వదిలిపెట్టుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలంటే మహాభారతంలో శల్యుడి కథ పనికొస్తుంది. అప్పుడు చిన్నపిల్లాడికి భారతం అక్కర్లేదని ఎవరంటారు? నువ్వు అది బాగా నీకు వంట పట్టింది అనుకో, నువ్వు జీవితంలో వృద్ధిలోకి వస్తావు. రేపు పొద్దున నువ్వు ఎంత గొప్పవాడివైనా నిష్కారణంగా పొగిడితే లొంగవు. పెద్దలైన వారు నిన్ను వచ్చి మంచిగా మర్యాదగా ప్రేమగా మాట్లాడితే వాళ్ళ ప్రేమని నువ్వు అర్థం చేసుకోను గలవు. అప్పుడు నువ్వు వృద్ధిలోకి రావడానికి కారణమైందా లేదా? కాబట్టి రామాయణ భారత భాగవతాది గ్రంథములు మంచి మంచి గ్రంథములు ఎక్కడ ఏ భాషలో ఎందులో ఉన్నా చదివి మంచి స్వీకరించి వాటిని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. ఏమ్మా? ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలమ్మా. పుస్తకాలు మౌనంగా నిశ్శబ్దంగా ఉంటాయి, కానీ తమని చదివిన వారితో విశృంఖలంగా మాట్లాడిస్తాయి. అటువంటి పుస్తకాల పఠనం పిల్లలకు చాలా అవసరం. మరి తదుపరి ప్రశ్న వేసేటువంటి విద్యార్థి ఏమడుగుతాడో చూద్దాం. ఈ ప్రశ్న గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి. సార్, మీరు స్కూల్లో చదువుకునేటప్పుడు మీకు నచ్చిన టీచర్ ఎవరు? మీకు ఏ సబ్జెక్ట్ అంటే చాలా బాగా ఇష్టం తెలియజేస్తారా? ఇప్పుడు ఉపాధ్యాయుల మధ్యన గొడవలు సృష్టించినట్టున్నా స్వామి. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే కేవలం ఒక్కరు కాదు, చాలామంది నన్ను చెక్కినవారు. దాంట్లో ప్రధానంగా చూస్తే మంజుల మేడం గారు అని ఉండేవారు స్కూల్లో. చాలా స్ట్రిక్ట్ మేడం. మాది అల్లరి బ్యాచ్. నా ప్రసంగాలు చూస్తుంటే మీకు తెలిసేది ఇప్పటికీ. మా అంతా ఒక అల్లరి బ్యాచ్. భారతీయ విద్యాభవన్లో చదివిన వాడిని. సో అందరికి ఒక ఎగ్జాంపుల్ చేయాలని నన్నే ఎక్కువ కొట్టేవారు. అది మా మంజుల మేడం గారు. సో ఇంట్లో మా అమ్మ ఎట్లనో స్కూల్లో మా మేడం గారు అలా వాయించేవారు. రెండోది స్కూల్కి వచ్చేగల రమాదేవి మేడం గారు. అంటే అప్పుడు నేను వైస్ ప్రిఫెక్ట్ అయ్యా స్కూల్కి. అప్పుడు స్కూల్ని ఎట్లా లీడ్ చేయాలి, ఎలా ముందరికి వెళ్ళాలి, కొత్త ప్రోగ్రామ్స్ ఎలా రూపొందించాలి అని దానిపైన ఆ ఆలోచన నాలో తీసుకొచ్చినవారు. ఇంటర్మీడియట్కి వచ్చేగల కొన్ని సబ్జెక్ట్స్లో నేను వీక్గా ఉండేవాడిని. బ్రిడ్జ్ కోర్స్ పెట్టారు నారాయణ గారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు నారాయణ గారు. ఆయనే నాకు పాఠాలు చెప్పారు స్వయంగా, అప్పుడు క్యాల్కులస్ అది. సో ఆయన బ్రిడ్జ్ కోర్స్ వల్ల నేను కార్నింగ్ మెల్లన్, తర్వాత 2 సంవత్సరాలు వరల్డ్ బ్యాంక్లో పనిచేసి మళ్ళీ స్టాన్ఫర్డ్కి వెళ్ళేదానికి కూడా అవకాశం వచ్చింది. కార్నింగ్ మెల్లన్లో నా గురువు గారు రాజిరెడ్డి గారు. రాజిరెడ్డి గారు కూడా ఏంటంటే చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో జన్మించిన వారు. కార్నింగ్ మెల్లన్ యూనివర్సిటీకి వెళ్ళి అసలు
కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ అసలు మొత్తం ప్రోగ్రామ్ రూపొందించిన గొప్ప వ్యక్తి. మా తరంలో బహుశా నేను ఫస్ట్ పర్సన్ యూఎస్కి వెళ్ళింది చదువుకునేదానికి. సో నాకు పెద్ద గైడెన్స్ లేదు, అంటే కోర్స్ ఎలా తీసుకోవాలి, క్రెడిట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంత అవగాహన లేదు. అప్పుడు కార్నింగ్ మెల్లో ఎక్కువ మంది భారతీయులు కూడా లేరు, ఇప్పుడంటే దండిగా ఉన్నారు. సో అప్పుడు నాకు రాజిరెడ్డి గారు గైడ్ చేశారు. సో మొదటి 2 సెమిస్టర్లు ఆయన గైడెన్స్ నేను చదువుకున్నా కనుకనే నేను సక్సెస్ఫుల్గా కాదు మంచి మార్కులతో పూర్తి చేసుకుని మళ్ళీ స్టాన్ఫర్డ్ వెళ్ళడానికి అవకాశం వచ్చింది. బెస్ట్ సబ్జెక్ట్ అంటే నాకు మ్యాథమెటిక్స్లో నేను వీక్గా ఉన్నా మ్యాథమెటిక్స్ నచ్చేది. అది ఆ వీక్నెస్ని నేను ఓవర్కమ్ అవ్వాలి. నాలో ఈ సబ్జెక్ట్లో నేను వీక్గా ఉన్నా దాన్ని నేను నేర్చుకోవాలి, దాన్ని అధిగమించుకుని ముందరికి వెళ్ళాలన్న ఆలోచన అప్పుడే పడింది. స్టాన్ఫర్డ్లో మాకు ఒక పెద్ద అవకాశం ఉండేది, గ్రేడ్స్ నాన్ డిస్క్లోజర్. అంటే స్టాన్ఫర్డ్ ఎంబీఏలో మీ గ్రేడ్స్ అంటే వచ్చిన మార్కులు మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం, ఇంక్లూడింగ్ కంపెనీ నుంచి ఎవరిని వచ్చి నేను హైర్ చేయాలంటే. అది నాకు ఎందుకు బాగా నచ్చిందంటే నేను వీక్గా ఉన్న ఫైనాన్స్ సబ్జెక్టులు ఎక్కువ తీసుకున్నా, అప్పుడు ఫైనాన్స్లో వీక్ ఉండేవాడు. సో ఈ 2 మ్యాథమెటిక్స్ అండ్ ఫైనాన్స్ ఈ 2 నాకు బాగా నచ్చింది. దేవుడి దయ వల్ల పర్ఫెక్ట్ అని నేను అనలేను, బట్ డెఫినెట్లీ ఫార్ బెటర్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖలీల్ జిబ్రాన్ ప్రఖ్యాత రచయిత, ఆయన చెప్పినట్లుగా తల్లిదండ్రులకు బిడ్డలు కలుగుతారు, కానీ తల్లిదండ్రులు మా సొంతం అనుకుంటారు. నిజానికి ఆ పిల్లలు ఈ జాతికి సొంతం, ఈ జాతి సంపద ఆ పిల్లలే. కాబట్టి వారి భవిష్యత్తు బాగుండాలని ప్రతి ప్రభుత్వము ఆలోచిస్తూ ఉంటుంది, ప్రతి టీచర్ ఆలోచిస్తారు, ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు. వారి చేతుల్లో పెరుగుతున్నటువంటి ఈ పిల్లలు అడిగే మరొక ప్రశ్నను ఇప్పుడు జవాబు చేయడానికి సిద్ధంగా ఉందాం సార్. నమస్కారం గురువుగారు, నా పేరు ధరాదేవి. నేను అమరజీవి పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. విలువలు లేని విద్య ఎందుకు అసంపూర్ణంగా ఉంటుందో తెలియచేస్తారా గురువుగారు? చక్కగా స్పష్టంగా పంజరంలో చిలక పలికినట్టు పలికావమ్మా. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అని. విలువలు లేని విద్య ఎందుకు అసంపూర్ణం అవుతుంది? విలువ అనే మాటకి అర్థం ఏమిటంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నదాన్ని బట్టి విలువ ఉంటుంది. అన్నీ కాగితాలే, కానీ కరెన్సీయే డబ్బు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ముద్రించినదేదో అది కరెన్సీ. అట్లాగే నువ్వు చదువుకున్నది ఆచరణాత్మకమైతే విలువ అవుతుంది. నువ్వు చదువుకుని విలువ ఏదీ పాటించలేదనుకో, ఎట్లా అది విలువ అవుతుంది? ఉదాహరణకి ఇవాళ సభా ప్రారంభంలోనే గౌరవ మంత్రివర్యులు మాట్లాడుతూ నేను పుట్టపర్తి వెళ్ళాను. పుట్టపర్తిలో చాలా పెద్ద హాలు, ఆ హాల్కి అనేక మంది పిల్లలు వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ఎవరి వాటర్ బాటిల్ కాగితం మొక్క దగ్గర నుంచి వాళ్ళే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి వెళ్ళిపోయారు. హాల్ అంతా అంత నీట్గా వచ్చి కూర్చోడానికి ముందు ఎలా ఉందో వెళ్ళిపోయిన తర్వాత కూడా అలా ఉంది. ఆయన పుట్టపర్తి సభలో పాల్గొని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన మస్తిష్కంలో అది అలా ఉండిపోయి అలా మన పిల్లలు కూడా ఉంటే బాగుండు, అలా మన సమాజం కూడా తయారైతే బాగుండు, వీళ్ళందరూ కూడా అది నేర్చుకుంటే బాగుండన్నది ఉండిపోయి ఆలోచన దొంతరల్లోంచి అదే బయటికి వచ్చి ప్రసంగంలో ముందు పైకొచ్చింది అంటే అది ఆ పిల్లల విలువ. వాళ్ళు పరిశుభ్రత అలా పాటించారు. ఒక్కొక్కరు అంత విలువ ఒక్కొక్క విషయానికి ఇస్తారు. ఇది నిజానికి అంతఃశౌచము బాహ్య శౌచము అని మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, మన మనసుని శుభ్రంగా ఉంచుకోవడం, మంచి ఆలోచనలు చేయడం, మనం శుభ్రంగా ఉండడం కాదు, మన ఉన్న చోటు శుభ్రంగా ఉండాలి, ఇల్లు శుభ్రంగా ఉండాలి, వీధి శుభ్రంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దోమలు అంటువ్యాధులు ఇట్లాంటివి ఉండవు. ఎవరికి వాళ్ళమే కష్టపడ్డాం, ఎవరికి వాళ్ళని శుభ్రంగా ఉంచుకోవడం నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు అది గొప్ప విలువ అవుతుంది. ఆ విలువ సామూహికమైందనుకోండి, ఒక ఊరంతా పాటించిందనుకోండి, అది కీర్తికి కారణం అవుతుంది. ఆ మధ్య హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో సిద్దిపేట మండల్లో ఇబ్రహీంపట్నం అనుకుంటాను, ఒక చిన్న పల్లెటూరు.
ఆ పల్లెటూరులో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసినటువంటి చెన్నారెడ్డి అన్న వ్యక్తి ఆ ఊరి సర్పంచ్ కుమారుడైన ఆయన లీడ్ తీసుకుని ఎందుకు పరిశుభ్రంగా ఉండాలి, ఉండకపోతే ఎంత ప్రమాదం జరుగుతుంది, ఒక్క దోమ పెరిగినది కుడితే ఒక పిల్లవాడే మరణించవచ్చు, ఒక బోధకాలు వస్తే జీవితాంతం బోధకాలతో బాధపడాలి, ఒక్కొక్క జ్వరం వస్తే ఎంత డబ్బు అయిపోతుంది, మనం ఎంత శుభ్రంగా ఉండాలి, మురుగునీరు మొక్కల్లోకి పంపించి కలకల్లాడుతూ పువ్వులు పూసేటట్టు వీధులు ఎలా ఉండాలి, ఇవి అదే పనిగా అందరినీ పిలిచి చెప్పి ఆ ఊళ్ళో ఒక్కరికి కూడా వైరల్ ఫీవర్ కూడా రాకపోతే ఆ ఊళ్ళో ఉన్నటువంటి 4 ఆర్ఎంపీ డాక్టర్లు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు. ఏ జబ్బు రాందానికి ఈ ఊళ్ళో మేమెందుకు, ఇక్కడ మాకేం రావట్లేదు రూపాయి కూడానని. ఆ విషయం హిందూ పేపర్లో వచ్చింది. అంటే ఆ ఊరికే ఎంత విలువ వచ్చింది. నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళగానే నీ బట్టలు విప్పేసినవి తీసి హ్యాంగర్కి పెట్టుకుని, మాసిపోతే ఉతకవలసి వస్తే గుమ్మిలో పడేసి మూత పెట్టేసి, నీ సాక్స్ తోటి పరిగెత్తకుండా సాక్స్ విప్పి దులిపి బూట్ లోపలికి తోసేయకుండా వాసన రాకుండా దాని మీద ఆరేసినట్టుగా వేసి బూట్లో పక్కన పెట్టుకుని నువ్వు చదివేసుకుని బయలుదేరే ముందు నీ షూ నువ్వు పాలిష్ చేసుకుని ఆ చేతులతో తినకుండా సబ్బు పెట్టి రుద్దుకుంటే నిన్ను చూసి చాలామంది పిల్లలు నేర్చుకుంటారు. అదే విలువ. అలా పిల్లలందరూ కూడా మీరు కూర్చున్న గది, మీరు పుస్తకాలు పెట్టుకునే ఆల్మేరా, మీ ఇల్లు, మీ వీధి అన్నిటినీ శుభ్రంగా ఉంచడం మీరు నేర్చుకున్నారనుకోండి, ఒకనాడు ప్రపంచవ్యాప్తంగా ఈ దేశానికి ఎంత గౌరవం వస్తుందో. మహాత్మా గాంధీ గారు కరెంటు పోయిన తర్వాత గుండు సూది కావలసి వస్తే కటిక చీకట్లో తన మేజాబల్ల మీద గుండు సూది ఎక్కడుందో చీకట్లో తీసేవారట. అంటే అంత బాగా సర్దుకునేవారు. అవనిగడ్డ ఎమ్మెల్యే గారు మండలి బుద్ధప్రసాద్ గారిని ఉన్నారు. ఆయన మహాత్మా గాంధీ గారి జీవితంలో మంచి మంచి విషయాలు తీసి చాలా మంచి బుక్స్ పబ్లిష్ చేశారు. స్వచ్ఛ భారతీయం అని పుస్తకాలు వేసి ఆయన చీపురు పట్టుకు ఊడుస్తున్నట్టుగా వేసి పిల్లలకి మంచి బుద్ధి ప్రచోదనం కోసం పంచిపెట్టారు ఒకప్పుడు. నేను ఆ పుస్తకం చాలా బాగుందంటే తెప్పించుకుని ఆయన దగ్గర అడిగితే చదివాను. అందులోంచి ఉటంకించాను నేను ఇప్పుడు ఈ విషయం. కాబట్టి మీరు అట్లాంటివి చదివి చక్కగా పరిశుభ్రంగా ఉండడం నేర్చుకున్నారనుకోండి, మీరు ఒక రోజు ఏం చేయాలంటే మీరు మంత్రి గారికి కబురు చేయాలి. మంత్రి గారు, మీరు ఒక రోజున విజయవాడ సభలో పుటపర్తి గురించి చెప్పారు, మా స్కూల్కి మీరు ఒక్కసారి రండి, మా స్కూల్కి మీరు వచ్చి ఒక్కసారి చూడండి, మీరు పొంగిపోతారు, మీరు గర్వపడతారు. మా ఊళ్ళో మా స్కూలు మేము కూడా అలా నిర్వహిస్తున్నాం. చెత్త కాగితం ముక్క ఉండదు, ఎవ్వరం అపరిశుభ్రంగా ఉండం. మా స్కూల్ అలా మెయింటైన్ చేస్తున్నాం. మేమందరం వాలంటీర్స్గా షిఫ్ట్లు వేసుకుని 2 రోజులకు ఒకళ్ళని చప్పున, కొంతమందిని చప్పున పాఠశాల అంతా మేమే తుడిచేసుకుని మేమే దీన్ని దేవాలయంలా చూసుకుంటున్నాం అని మీరు మంత్రి గారిని వెళ్ళి పిలిచి మంత్రి గారు వచ్చి చూశారనుకోండి, అది పెద్ద న్యూస్ అవుతుంది. అది మీ పట్ల విలువ అవుతుంది, మీ పాఠశాలకి విలువ అవుతుంది, మిగిలిన వాళ్ళకి ఆదర్శం అవుతుంది, రాష్ట్రాన్ని చెక్కుతుంది. నేను ఎంత మాట్లాడినా దానికి విలువ ఉండదు. అది ఎంతవరకు అంటే దీపం వెలిగించడం వరకే. కాంతి చదువుకోవడానికి ఉపయోగపడిన నాడు దానికి సార్థక్యం. చెప్పింది మీరు పాటిస్తే అమ్మ అన్నం వండుతుంది. ఆకలితో కొడుకు భీష్మించి కోపంతో కూర్చుంటే అమ్మ ఏం చేస్తుంది? తింటే ఆకలి తీరుతుంది. మీరు పాటిస్తే గౌరవం వస్తుంది, విలువ అవుతుంది. పాటించినది విలువ. విలువ జీవితానికి, మీకు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపకారము, కీర్తి రెండూ కూడా. ధన్యవాదాలు గురువుగారు. తదుపరి ప్రశ్నతో మరొక విద్యార్థి సిద్ధంగా ఉన్నారు. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి నా నమస్కారాలు సార్. నా పేరు ఆదర్శ. నేను కేజీబీవీ ఎకొండూరులో 10వ తరగతి చదువుతున్నాను. నేటి సమాజంలో నైతిక విలువలను పాటించేవారు జీవితంలో వెనుకబడుతున్నారు. సమాజం మాత్రం ఏం సంపాదించావని అంటుందే కానీ విలువలతో బ్రతుకుతున్నావని అనడం లేదు. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారా సార్? మా సక్సెస్కి షార్ట్ కట్ లేదు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఈ విషయం నేను అనేక సార్లు చర్చించా. చిన్న వయసులో కూడా చర్చించా. అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం.
ఫ్యాక్షనిజం గురించి, ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడడం, రాజకీయాల్లో రావాల్సిన నైతిక విలువల గురించి మాట్లాడడం. గౌరవ ముఖ్యమంత్రి గారు జీవిత ప్రయాణంలో కొన్నిసార్లు ఇబ్బంది కలిగినప్పుడు కూడా, ఆ రోజు జరిగినప్పుడు కూడా నేను ఆయనతో ఈ విషయం మాట్లాడతాం జరిగింది. కానీ చివరిగా ఒకటే చెప్తున్నా తల్లి, సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో అది మనం ముందల పాటించాలి. అందరూ తప్పులు చేసి ముందలకి వెళ్తున్నారు, మనం కూడా తప్పులు చేసి ముందలకి వెళ్దాం అనుకుంటే మటుకు వ్యక్తిత్వం అనేది ఉండదు. అది గురువుగారు చెప్పినట్లు ఈరోజు అది మియర్లీ టెంపరరీ. అద్భుతంగా ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పి మనకు కూడా చెప్తాం జరిగింది. నేను కూడా నా జీవిత ప్రయాణం నేను టైం టు టైం రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాను. చాలామంది ఏమన్నారంటే, కొంచెం కంచుకోట లాంటి నియోజకవర్గంలో నువ్వు పోటీ చేస్తే సులభంగా ఉంటుంది కదా, నీకు ఎందుకు ఇవన్నీ అని నన్ను చాలామంది అన్నారు. 24 ఎన్నికల్లో కూడా చాలామంది 2 సీట్లో పోటీ చేయి, నీకు ఎందుకు ఇది కాంప్లికేషన్ అన్నారు. కానీ నా పైన నాకు నమ్మకం ఉండే, గురువుగారు అన్నట్టు ముందర మనపైన మనకు నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఎస్, నేను చేస్తాను, నేను సాధిస్తాను, అప్పుడే నేను అనుకుంది నేను చేయగలుగుతాను. అది మనందరిలో అవసరం. ఇప్పుడు దారిలో మనలో భారతీయుల్లో ఒక ఇబ్బంది ఉంది. గురుగారు అన్నట్టు మనమే మన చెత్త రోడ్డు పైన వేస్తాం. ఇదే భారతీయులు అమెరికాకి వెళ్తే ఏరే అంటే ఎంత అన్యాయం చూడండి ఇది. సో మీరు అన్నట్టు షార్ట్ కట్ ఉంది, చెత్తేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే నిలబడి లేదు ఇది కరెక్ట్ కాదని ఉంటారో, లేదంటే ఎవరి కారులో అయితే చిన్న చెత్త బుట్ట పెట్టుకొని ఆ చెత్తంతా దాంట్లో వేసి తిరిగి మళ్ళీ ఇంట్లో పెట్టి మళ్ళీ పారిశుద్ధ కార్మికులు వచ్చినా లేదంటే రీసైక్లింగ్ సెంటర్ తీసుకెళ్తారో వాళ్ళే ఆదర్శంగా నిలబడతారు. ఇది మనలో రావాలి తల్లి, అప్పుడే సమాజాన్ని మనం మార్చగలుగుతాం. లేదంటే సమాజంలో ఒకరు అవుతాం, దేశాన్ని అప్పుడు ఎవరు బాగు చేయలేరు. మొన్న కాన్వకేషన్ జరిగింది పుట్టపర్తిలో. అక్కడ స్పీచ్కి ప్రిపేర్ అయ్యే ముందల భగవాన్ సత్యసాయి ఆయన మాట్లాడిన చాలా విషయాలు నేను చూశాను. ఆయన ఒకటి అన్నారు, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. అంటే ఐక్యూ హెడ్ ఇస్తుంది, ఈక్యూ అంటే ఎమోషనల్ కోషంట్ హార్ట్ ఇస్తుంది, సమాజానికి ఎప్పుడు సేవ చేయాలనేది హ్యాండ్ ఉండాలని ఆయన పదే పదే చెప్పారు. నాకు బాగా నచ్చింది, నా మనసులో అతుకుపోయింది అది. ఇది మనందరం నేర్చుకోవాలి తల్లి. అంతేగాని ఎవరో ఒక్కరు షార్ట్ కట్ వల్ల పైకి వచ్చారని మనం మట్టుకు అనుకుంటే టైం విల్ ఓన్లీ షో. వాళ్ళు అక్కడ నిలబడేదానికి హక్కు ఉండదని. ప్రకృతి ప్రజలు ఒప్పుకున్నా సమాజం ఒప్పుకున్నా ప్రకృతి ఒప్పుకోదని నేను బలంగా నమ్ముతా తల్లి. సో అది మనందరం గుర్తుపెట్టుకోవాలి దయచేసి. వెరీ లాంగ్ ఆన్సర్ ఫర్ స్ట్రైట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి పెద్దలు చెప్పినటువంటి అంశాలు మీకు అర్థమవుతున్నాయని, మీరు అర్థం చేసుకోగలరని, మున్ముందు వాటిని పాటిస్తారని భావిస్తూ తదుపరి ప్రశ్న అడగటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా నమస్కారములు. నా పేరు శుభశ్రీ. నేను విఎంఆర్ఆర్ ఎంసీ స్పెషల్ గర్ల్స్ హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నేటి తరం విద్యార్థులకు స్వీయ నియంత్రణ యొక్క ప్రాధాన్యతను మీ మాటల్లో తెలియజేస్తారా గురువుగారు? స్వీయ నియంత్రణ, నేను ఒక్క మాట చెప్తానమ్మా నీకు తేలికగా అర్థం అవడానికి. ఒక కారు ఉందనుకో, ఎందుకు వాడతాం? నేను నడిచి వెళ్ళడం చాలా కష్టం, ఎక్కువ దూరం అనుకుంటే తేలికగా సౌకర్యంగా వేగంగా వెళ్ళడానికి కారు ఎక్కుతాను. ఏమండి, ఈ కారు 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ఎంత దూరం, ఎంత వేగం కావాలంటే అంత వేగంగా వెడుతుంది. ఆ వేగంగా వెళ్ళడానికి యాక్సిలరేటర్ అన్నది తొక్కితే చాలు, ఈ కారు వేగంగా వెడుతుంది. కానీ ఈ కారు మధ్యలో ఎక్కడైనా ఏదైనా అడ్డొస్తే ఆగడానికి మాత్రం సౌకర్యం లేదు, ఆగదు అన్నారనుకోండి, ఆ కారు ఎక్కుతారా? ఎక్కరు. వేగంగా వెళ్ళడం ఎంత అవసరమో, ఓ చిన్న పిల్లాడు తెలియక పరిగెడుతున్నాడు, స్కూల్ నుంచి వెడుతూ రోడ్డుకి అడ్డంగా పరిగెడుతున్నాడు,
అప్పుడు నువ్వు కారు ఆపాలి. కారు ఆపడానికి బ్రేక్ లేకపోతే యాక్సిలరేటర్ ఒకటి ఉంటే ఉపయోగం ఏముంది? బ్రేక్ లేని కారు ఎలాంటిదో స్వీయ నియంత్రణ లేని జీవితం అలాంటిది. కొన్నిసార్లు ఏమి చాలాసార్లు తప్పు మనది తప్ప వస్తువులది కాదు. ఇవాళ పిల్లల విషయంలో చాలా ఘోరంగా ఉన్న విషయం ఏది అంటే సెల్ ఫోన్. సెల్ ఫోన్ తప్పు ఏముంది? సెల్ ఫోన్ని ఆధారం చేసుకుని మీరు ఎవరిని అడగకుండా రూట్ మ్యాప్ పెట్టుకుని చక్కగా క్షేమంగా మీరు గమ్యాన్ని చేరుకోవచ్చు. మీరు ఏ విషయమైనా మంచి విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటే సెల్ ఫోన్లో చూడవచ్చు. మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ వాళ్ళతో మాట్లాడచ్చు, సంక్షిప్తమైన సందేశం పెట్టచ్చు. అవతల వాళ్ళు ఫోన్ ఎత్తలేదు అంటే ఓ సందేశం పెట్టి వదిలేయచ్చు. కానీ మీరు పక్కన తల్లి తండ్రితో కూడా భయపడిపోయేటట్టుగా అందులో అక్కర్లేని విషయాలు రాత్రిళ్ళు చూస్తారేమో అని తల్లిదండ్రులు బెంగ పెట్టుకునేటట్టుగా సెల్ ఫోన్ వాడితే సెల్ ఫోన్ది తప్ప మంది తప్ప? సెల్ ఫోన్ పట్టుకుని టూ వీలర్ మీద వెడుతూ చెవి దగ్గర జబ్బమికి మధ్యలో నొక్కి పెట్టి మెడ వంచి డ్రైవ్ చేస్తే సెల్ ఫోన్ది తప్ప మంది తప్ప? సెల్ ఫోన్ ఏం చేస్తుంది? ఒక మోటార్ సైకిల్ మీద ఒక తల్లి తండ్రి వెనక 2 పిల్లలు ముందు 2 పిల్లలు 4 సంచులు తగిలిస్తే మోటార్ సైకిల్ తప్ప తొక్కిన వాడిది తప్ప? ఎవరిది తప్పు? నేను పొద్దున్న కాకినాడ నుంచి విజయవాడ కారులో వస్తుంటే ఒక సన్నివేశం చూసి చాలా భయం వేసింది. ఒక ఆయన భార్య భర్త కూర్చున్నారు. భార్య గారి ఒళ్ళో ఓ చంటి పిల్లాడు ఉన్నాడు. ముందు ఓ చిన్న పిల్లాడిని ఆయన కూర్చోబెట్టుకున్నాడు. ఆ పిల్లాడు ఆయన చెయ్యిలా పెట్టుకుంటే ఈ చేతి మీదకు ఒరిగిపోయి నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోతున్నవాడు ఎప్పుడు జారిపోతాడో తెలియదు. కింద ఆయన చెయ్యి వదిలి పిల్లాడిని పట్టుకుంటాడా? పిల్లాడు నిద్రలో ఇంకా ఇదైపోయి పక్కన ఏ హార్నో వినపడితే ఉలిక్కిపడి పడిపోతే దాని బదులు ఒక ఆటోలోనో ఇందులోనో వెళ్ళొచ్చు, బస్సో ఎక్కి. మోటార్ సైకిల్ మీద అంతమందిని వెళ్ళమని ఎవరు చెప్పారు? ఎంత ప్రమాదం! మొన్న రాత్రి నేను వెడుతుంటే రోడ్డు పక్కన ధాన్యం పోసి పైన పరదాలేసి పెద్ద పెద్ద బండలు పెట్టారు. ఒక 2 వీలర్ అయినా ఆ బండ దూరంగా ఉండి చూసుకోకుండా గుద్దుకుని పడిపోయి ఒళ్ళంతా నెత్తురు కారుతోంది పాపం. ఎవరు చెప్తారు? ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? సెల్ ఫోన్ అలా వాడద్దని మీ అమ్మగారు నాన్నగారు నిద్ర మానేసి మీ పక్కన కూర్చుంటారా? ఒక వయస్సులో అక్కర్లేనప్పుడు సెల్ ఫోన్ ఎందుకు? మా తరంలో మాకు ఇప్పుడు తెలుసు సెల్ ఫోన్, ఒకప్పుడు సెల్ ఫోన్ లేదు అసలు. ఎందుకు సెల్ ఫోను? అస్తమానం సెల్ ఫోన్ వాడవలసింది, అస్తమానం సెల్ ఫోన్లో యూట్యూబ్లో వెతుక్కోవడము, దానికి బోల్డ్ అన్ని మన కామెంట్లు పెడుతూ ఉండడం ఎందుకు? అవన్నీ ఎంత టైం వేస్ట్ అయిపోతుంది. అక్కర్లేని విషయాల జోలికి వెళ్లకుండా పట్టించుకోవలసిన విషయాల్లో శ్రద్ధ పెట్టడమే స్వీయ నియంత్రణ. అది నేర్చుకోకపోతే జారిపోతావు. అదే స్వీయ నియంత్రణ. అది అవసరం కాదు, మరి అడుగడుగునా అవసరమే. అందుకే నేను అందరికీ అర్థమవుతుందని సెల్ ఫోన్ ఉదాహరణగా చెప్పాను. మిమ్మల్ని అనాలని కాదు నా ఉద్దేశ్యం. ధన్యవాదాలు గురువుగారు. చాలా చక్కని ఉదాహరణలతోటి నిజ జీవితంలో ఎలా ఆలోచించాలో నేర్పిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ చివరి ప్రశ్న అడిగేందుకు ఆ విద్యార్థి సిద్ధంగా ఉన్నారు. వాడిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి గారికి నా నమస్కారం. సార్, నా పేరు నాగశరణ్యాదేవి. నేను ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. సార్, సినిమా సోషల్ మీడియాలలో అసభ్యకర ప్రవర్తనలు, ముఖ్యంగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై ఏవైనా చర్యలు తీసుకుంటారా సార్? చెల్లి, నా స్పీచ్లో ఈ విషయం పైన చాలా స్పష్టంగా మాట్లాడాను. మీరు అడుగుతాం కూడా చాలా మంచిది. 1-10 సార్లు సమాజంలో కూడా చైతన్యం తీసుకురావాలి. ఒకటి, చట్టాలతోనే సమాజం మొత్తం మారిపోతుందని నేనైతే నమ్మట్లేదు. మార్పు మన ఇంట్లో మొదలవ్వాలని నమ్మే వ్యక్తిని. అందుకే నేను తెలుగు భాష వాడక పదాలు కొన్ని ఉన్నాయి, దానికి మనందరం ఫుల్ స్టాప్ పెట్టాలి. మన ఇంట్లోనే
మనం వాడటం మానేయాలని నేను చెప్పిన కారణం అది. నేను ఇప్పటికే అనేకసార్లు చర్చించాం, ప్రభుత్వంలో కూడా మాట్లాడాం, క్యాబినెట్ మీటింగ్లో డిస్కస్ చేశాం, సినిమా ఇది డైరెక్టర్స్తో కూడా మారటం జరుగుతుంది. ఎందుకంటే సినిమా ఈజ్ అ మీడియం ఆఫ్ చేంజ్, మంచి అవ్వచ్చు, చెడవచ్చు. కానీ ఆ మార్పుకి ఏంటంటే పాజిటివ్గా తీసుకెళ్లాలంటే సినిమాలో ఈ పదాలు కూడా వాడకూడదని నేను బలంగా నమ్ముతున్నా. దానిపైన నేను అనేక మార్లు పోరాడుతున్నా. ఇక్కడ చాలామందికి తెలియదు, నేను మా ప్రత్యర్థి పైన ఎంత పోరాడానో చంద్రబాబు నాయుడు గారితో 4 రెట్లు ఎక్కువ పోరాడా. ఎందుకంటే మాదొక పార్టీ అనేది మాదొక వ్యవస్థ, వ్యక్తులపైన ఆధారపడి ఉండదు, వ్యవస్థ నడుస్తుంది. ఆ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేదానికి నేను అనేక సార్లు పోరాడా. పాలిట్ బ్యూరో అని మాకు వ్యవస్థ ఉంటుంది, దాంట్లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నేను అనుకుంది అవ్వకపోవచ్చు, కానీ 2, 3, 10, 50, 100 సార్లు మాట్లాడితే కొన్ని సంస్కరణలు 2 సంవత్సరాలు పట్టింది నాకు తీసుకొచ్చేదానికి. కానీ తీసుకొచ్చాం, వదిలిపెట్టలే. నమ్మకం దానికోసం వదిలిపెట్టుకోండి. అదేవిధంగా సినిమాలో కానివ్వండి, వెబ్ సిరీస్లో మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడేదానికి లేదు, ఉండకూడదు, ఆ పదాలు వాడకూడదని బలంగా నమ్మే వ్యక్తిని నేను. దానికి నేను అహర్నిశలు పోరాడతాం. రెండోది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. పెద్దలు అన్నట్టు సోషల్ మీడియా కానివ్వండి, సెల్ ఫోన్ కానివ్వండి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, మార్పులు చేర్పులు ఏం జరుగుతున్నాయి, టెక్నాలజీ ఏ రకంగా వెళ్తుంది తెలుసుకున్నాక మంచి అవకాశం ఉంటుంది, కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాక అవకాశం ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో కొంతమంది మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. బాధాకరం అది. మగవాళ్ళు కూడా కొంతమంది పెడుతున్నారు. దానిపైన ఇప్పటికీ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం. దానికి బలమైన చట్టం కూడా తీసుకొస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చట్టంతో పాటు నేను బలంగా నమ్మేది, పుట్టిన దగ్గర నుంచి మన ఇంట్లో మాట్లాడాలి, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఇన్ఫ్యాక్ట్ కూనా గారితో నేను అనేక మార్లు మాట్లాడాను. కేవలం ఇప్పుడు నైతిక విలువలపైన గురువు గారు రూపొందించిన పుస్తకాలు కేవలం పాఠశాలల్లోనే కాదు, ఇంజనీరింగ్, పీజీ, పిహెచ్డి చదివే పిల్లలు కూడా, పిహెచ్డి చేస్తున్న పిల్లలు కూడా కంపల్సరీ వాళ్ళు తెలుసుకోవాలి, అది ఎంగ్రేన్ చేయాలి. ఇప్పుడు నేను ఉన్న చట్టాలు చూసి కాదు నేను మహిళలను గౌరవించాను. మా ఇంట్లో మాకు నేర్పించారు. మా సొంత ఇంట్లో మా నాన్నగారు అమ్మగారు పైన ఎట్లా మాట్లాడతారు, ఎంత గౌరవిస్తారు, ఇది నేను చూసి పెరిగిన వాడిని. సో నరనరాలో నాది అదే ఉంటుంది, అదే బ్లడ్. సో ఇది ఒక పక్కన చట్టాలు, ఇంకో పక్కన ఇంట్లో కూడా పాఠాలతో పాటు ఇంట్లో కూడా ఎట్లా ఉండాలి, మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలనేది మేము బలంగా తీసుకెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. థ్యాంక్ యూ చెల్లి. థ్యాంక్ యూ సార్.